హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శృతి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు కోడిగుడ్డు పులుసు కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తాననేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా ఒక 4 గుడ్లు ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇక కడాయి పెట్టుకొని అందులో ఎప్పట్లాగే 3 టేబుల్ స్పూన్స్ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి ఈ ఉడికించుకున్న ఎగ్స్ని వేసి ఒక 5 మినిట్స్ వేయించుకుంటే ఎగ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక అవి వేగిన తర్వాత అదే ఆయిల్లో మసాలా దినుసులు, పచ్చిమిర్చి వేసి ఫస్ట్ వేయించుకోండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేస్తే బాగా వేగవు, అందుకే ఫస్ట్ వేసి బాగా వేగిన తర్వాత ఇక ఒక 6 పెద్ద ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని చూపిస్తున్నట్టుగా ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత పసుపు వేసి కలుపుకొని బాగా వేగిన తర్వాత కారంకి సరిపడా కారం పొడి వేసుకోండి. కారం పొడి వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు కొంతసేపు ఉడికించుకొని అయితే ఒక టొమాటో ఎప్పుడు కానీ పేస్ట్ చేసి వేసుకుంటాను. టొమాటో ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చింతపండు ఫ్లేవర్తో సహా. సో నేను మాత్రం టొమాటో ప్యూరీలో ఒకటి వేసుకుంటాను. టొమాటో వేసుకొని అది బాగా వేగిన తర్వాత ఆయిల్ పై తేరినాక నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని ఇక అందులో వేసుకొని బాగా మరిగించుకోండి. ఇక కోడిగుడ్డు పులుసు అంటేనే మనకు తెలిసింది చింతపండు బాగా మరిగితే టేస్ట్ చాలా బాగుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలా బాగా చింతపండు పులుసుని మరిగించుకొని ఉడికించుకున్న గుడ్లు అందులో వేసుకొని ఉప్పు, ధనియాల పొడి, ఇంగువ వేసి కలుపుకొని కొంచెం కసూరి మెంతి, నేను మాత్రం ఇక్కడ ఎండు కుడక పొడి వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ తెలుస్తుంది మనకు తింటున్నప్పుడు. ఇక ధనియాల పొడి, ఉప్పు, కసూరి మెంతి ఇవి వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతే. ఎంతో టేస్టీ అయిన నా స్టైల్లో కోడిగుడ్డు పులుసు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసము శృతి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఫాలో అవుతూ ఉండండి.